అనుబంధంతో కానీ, నమ్మకంతో కానీ, లేకపోతే స్నేహంతో కానీ నాకు తెలిసినటువంటి వాళ్ళు, నా స్నేహితులు, నా మిత్రులు, అలాగనే నాకు తెలిసిన కొంతమంది పెద్దలు, వీళ్ళందరినీ కూడా డిసెంబరు 29వ తారీఖు నైటు 2 గంటల దాకా కూడా నేను ఎవరు మనం అడిగితే సహాయం చేస్తారు, ఎవరు ఈ పనిలో భాగస్వాములుగా ఉంటారు, ఎవరు ముందుకు వస్తారు అని నేను ఆలోచన చేసుకొని ఒక లిస్ట్ చేస్తే ఒక 50 మంది వచ్చారు. చాలామంది ఉన్నారు. నేను చెప్పిన దానికి నా మీద నమ్మకంతో ఎవరు ఈ ప్రయాణంలో కొనసాగుతారు నాతోటి అని ఆలోచన చేసినప్పుడు ఒక 50 మంది లిస్ట్ వచ్చింది. రాసుకున్నా. తెల్లవారుజామున 2 అవుతుంది. రాసుకొని ఆ మరుసటి రోజు 30వ తారీఖు ఇక అందరికీ ఫోన్లు చేయటం మొదలుపెట్టా. ఇదిగో ఇలాగ సహాయం చేయాలనుకుంటున్నాం దిక్కులేని వాళ్ళకి, దీనస్థితిలో ఉన్న వాళ్ళకి, విధవరాళ్ళకి, అనాథ పిల్లలకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి ఇలా చేద్దాం అనుకుంటున్నాం. అయితే నాకు చేసే సామర్థ్యం లేదు. ఒకవేళ మీలో ఎవరికైనా చేసే ఆలోచన ఉండొచ్చు, కానీ మీ పనులను బట్టి, మీ వెసులుబాటును బట్టి చేయలేదు కనుక నేను ముందుండి చేస్తాను, మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలి. అది ఎంతైనా పర్లేదు. అది మెన్షన్ కూడా చేశాను నేను. వాస్తవంగా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం లోపల ఎంతో వృధాగా ఖర్చు పెడతాం ధనాన్ని, అవునా కాదా? ఏదో ఒకదానికి, రెస్టారెంట్లకనో, సినిమాలకి, షికార్లకనో, రాజకీయ పార్టీలను, ఫ్లెక్సీలను, రకరకాలుగా ఫంక్షన్లను, షాపింగ్లను, ఏదో ఒక రకంగా ఎంతో ఖర్చు పెడతాను. కానీ దానిలో, ఆ ఖర్చు పెట్టే దానిలో ఒక 100-200 పేదవాళ్ళకి ఇస్తే, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే, ఒక పూట 2 పూటలు కడుపు నిండా భోజనం చేయగలుగుతారు. లేదా ఒక నెలకు వాళ్ళకి మందులకి మనం ఇవ్వగలిగితే ఒక నెలంతా కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళకి రైసో, కూరగాయలో, సరుకులో ఇస్తే ఒక నెలంతా కూడా మంచిగా వాళ్ళు వాళ్ళ జీవనాన్ని గడపగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో అలాగందరితో మాట్లాడినప్పుడు 50 మంది కూడా ఇది ఒక మంచి పని, మేమందరూ సహకరిస్తామని 50 మందిలో అందరూ కూడా చెప్పారు. నేను సంతోషపల్లా, నేను నమ్మలేదు కూడా. వాస్తవంగా 50 మంది నువ్వు చేసేది మంచి పని, మేము కూడా సహకరిస్తామంటే అందరూ సహకరిస్తారనే నమ్మకం నాకు లేదు. సరే, మొత్తానికి జనవరి 1వ తారీఖు మొదలు పెట్టాను. ఇక అలాగ మొదలుపెట్టిన తర్వాత 50 మందిలో మళ్ళీ 20 మంది అడ్రస్ లేకుండా పోయారు. 30 మంది నిలిచారు. అంటే ఆ లిస్టులో ఉన్న వాళ్ళు 50 మందిలో 30 మంది మళ్ళీ నిలిచారు. సరే, 30 మంది కంటిన్యూగా ఒక 2 నెలలు 3 నెలలు ఇచ్చారు. నేను ఇచ్చేటప్పుడే మెన్షన్ చేశా, ఏమనంటే 100 నుంచి 500 మధ్యలో మీకున్నంతలో మీరు ఇవ్వగలిగినంత, ఎక్కువ ఇవ్వద్దు. కొంతమంది 1000 రూపాయలు కూడా ఇచ్చారు. 3 నెలలు ఇచ్చి ఆగిపోయారు. ఇక అది నాకు అర్థమైంది. ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఏదో కొత్తలో ఏదో ఉచ్చులతో ఇచ్చి తర్వాత ఆగిపోయే కంటే అసలు 1000 రూపాయలు కాకుండా కనీసం 100 రూపాయలతోనైనా దీంట్లో కంటిన్యూగా క్రమంగా దీన్ని నడపగలిగితే మనందరికీ కూడా దీవెన, దేవునికి మహిమ, వాళ్ళకి కొంత అవసరత తీరినట్లు ఉంటుంది అనేటువంటి విషయాన్ని అందరికీ స్పష్టంగా చెప్పినప్పుడు ఆ 30 మందిలో కూడా మళ్ళీ దగ్గరగా 15 మంది ఎగిరిపోయారు. అయినా కూడా నేను ఎక్కడ నిరుత్సాహపడలా, ఎక్కడా కూడా వెనకడిగైతే వేయలేదు. అలాగా 15 మందితో నేను నడిపించుకుంటూ వస్తుంటే ఇక రాను పెరుగుతూ వస్తున్నారు. ఎలాగంటే ఇక తెలిసిన వాళ్ళు, దానిలో ఉన్న వాళ్ళు ఇంకొకరితో చెప్పటం జెన్యున్గా. ఇంకొకటి, వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి కూడా నేను జెన్యున్గా ఎవరికి ఖర్చు పెడుతున్నా, ఎంత ఖర్చు పెడుతున్నా, ఎక్కడ చేస్తున్నాం, ఈ నెల ఎంత వచ్చినాయి, ఎప్పుడు చేస్తున్నాం, ప్రతిదీ కూడా జెన్యున్గా సమాచారం అయితే ఇస్తున్నాను, ఒక గ్రూపు క్రియేట్ చేసి. అలాగా ప్రయాణం కొనసాగుతూ వస్తుంది. ఇప్పటి వరకు మీకు ప్రయాణమే చెప్పా, కానీ ఈ ప్రయాణంలో ఎన్నో ముళ్ళున్నాయి, దారిలో ఎన్నో ఆటంకాలు కలిగినాయి, ఎన్నో అభ్యంతరాలు కలిగినాయి, ఎన్నో శోధనలు కూడా వచ్చినాయి, ఎన్నో సమస్యలు కూడా వచ్చినాయి, కుటుంబంలో కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ.
అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఈ విషయంలో రాజీకి అయితే రాలేదు. ఇదంతా దేవుని కృపే అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే మరి అది దేవుని కృపే. అన్ని సమస్యల్లో కూడా, అన్ని శోధనలో కూడా, అన్ని ఇబ్బందుల్లో కూడా, అన్ని ఒడిదుడుకుల్లో కూడా దీన్ని ఎక్కడా కూడా ఆపకుండా ముందుకు కొనసాగించగలిగాను. అలా ముందుకు కొనసాగించగలిగానంటే ముఖ్యంగా నాకు ఇద్దరు వ్యక్తులు బాగా నాకు సపోర్ట్ చేశారు ఈ విషయంలో. మొట్టమొదటిగా మీకు చెప్పినట్లు సోదరులు ఆనంద్ గారు, అలాగనే మరి పెద్దలు శివాజీ గారు. వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు నాకు అటొకళ్ళు ఇటొకళ్ళు, అంటే నా కుడి కన్ను ఎడం కన్ను, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అలా ఉండి నన్ను కాదు, నేను ముందుకు రావడానికి వాళ్ళిద్దరూ కూడా చాలా మరి బలంగా నాకు సపోర్ట్గా ఉన్నారు ప్రతి విషయంలో కూడా. నేను ఎక్కడ కూడా ఈ మహిమ ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ విషయంలో మోసాలు కానీ, అనాలోచన కానీ, లేకపోతే నిర్లక్ష్యం కానీ, అశ్రద్ధ కానీ ఎక్కడ కూడా దాని విషయంలో నేను చూపలేదు. ఇంకొకటి, దీనిలో ఉన్నటువంటి ఈ 2 సంవత్సరాల నుంచి ఎవరైతే కంటిన్యూగా క్రమంగా ఉన్నారో దీనిలో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి సోదరులు చెప్పినట్లుగా అసలు చేసే మనసు అనేది ఉండాలి. సహాయం చేసే మనసు అనేది ఉండాలి. ఆ విషయంలో ఒకవేళ వాళ్ళకి చేసే వెసులుబాటు లేకపోయినా నాకు సహకరిస్తూ, ఇది నేను 100 ఇస్తున్నానా 200 ఇస్తున్నానా అనేటువంటి ఆలోచన లేకుండా అసలు ఇవ్వాలి అనే మనసు కలిగినటువంటి మీకు కూడా నేను మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి క్రమంగా వాళ్ళకి కూడా ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, అది వేరే విషయం. అయినా కూడా ఈ 2 సంవత్సరాల నుంచి ఎవరైతే కంటిన్యూగా ఉంటున్నారో వాళ్ళు కూడా నాకు చాలా సహకారం అందించారు ఈ విషయంలో. తర్వాత నేను అనుకోలేదు ఈ విధంగా మరి ప్రభుత్వ పరంగా గుర్తింపు పొందిద్దని నేను అనుకోలేదు వాస్తవంగా. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, ఏదో సొంతగా సామాన్యంగా ప్రారంభించి ఇలా చేయాలని అనుకున్నాం, కానీ ఈ విధంగా అతి తక్కువ కాలంలోనే మరి ప్రభుత్వ పరంగా గుర్తింపు పొందిద్దని నేనైతే అనుకోలేదు, ఊహించలేదు వాస్తవంగా. ఈ విషయంలో మరి సోదరులు ఎంతో ప్రార్థన చేశారు. ప్రతిసారి కూడా సహాయం చేస్తున్నాం, జెన్యూన్గా చేస్తున్నాం. మరి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం కాబట్టి మరి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే బాగుంటుంది. అంటే మనకి ఏదో వస్తాయని కాదు ఫండ్స్, అది చేయించుకుంటే మనం కొంతమందికి వాళ్ళు ప్రశ్నించేదానికి సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉండదు. తర్వాత మనల్ని ఎవరు కూడా ప్రశ్నించడానికి అవకాశం ఉండదు. ఇక అది వచ్చేది రాంది అనేటువంటిది దేవుని నిర్ణయం, అది దేవుని కృప, దేవుని చిత్తము. కాకపోతే దీనికి రిజిస్ట్రేషన్ చేయించడానికి కూడా వాస్తవంగా నా దగ్గర డబ్బులు లేవు.